వాతావరణం ఆడుకుంటుంది. కానీ ఇక్కడ సండే రోజు కోల్డ్ వేవ్స్ అని కోల్డ్ వేవ్ వస్తుంది అని వచ్చింది న్యూస్. కలాసి ఈ వీక్ మొత్తం అట్లనే ఉంటుందని మొత్తం అంతే అనుకున్న ఎక్స్పెక్టేషన్. వర్షం వస్తుంది అనుకున్నా కానీ వర్షంకి అది వర్షం అంతా ఏం లేదు కాబట్టి చలి చంపించి పడుతుంది. ఇప్పుడు 10 సెంటీగ్రేడ్కి పడిపోతుందట. ఏమైందో చూడాలి. చలిగాలులు మన వడగాలుపు రేట్లోనే చలిగాలులు ఉంటాయట. చల్లగా వస్తుంది, చంపించి పడుతుంది, రోగాలు స్టార్ట్ అవుతాయి. అండ్ 2020 ఫిబ్రవరిలో 10 సెంటీగ్రేడ్ ఏమో వచ్చిందట అప్పట్లో. మళ్ళీ అంతకుముందు లోయెస్ట్ది 7.2 సెంటీగ్రేడ్ ఫిబ్రవరి 1950లో వచ్చిందట. సో మళ్ళీ ఇప్పుడు 10 సెంటీగ్రేడ్ అయినా కూడా సుఖాలు అనిపిస్తాయి. మెయిన్ చలి వలన రోగాలు ఎక్కువ వచ్చి పడవుతాయి. వీటితో ఇదే తలగడానికి సర్దులు, ఫీవర్లు, దగ్గులు ఇవే ఉంటాయి. అంటే తలకాయ నొప్పి ఉంటుంది. వాతావరణం చేంజ్ అవుతుంది కదా, అంతే. ఏమైతే చూడాలి, జాగ్రత్త ఉండాలి, లేకపోతే కష్టం. గల్ఫ్ కంట్రీస్లో మెయిన్ గల్ఫ్ కంట్రీస్లో కన్నా ఈ దేశంలో ఈ కంట్రీలో ఈ ఏరియాలో వెదర్ కండిషన్ అనేది ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది ఎప్పుడు తెలియదు. అది ఏ టైంకి ఎట్లా చేంజ్ అవుతుందో కూడా అర్థం కాదు. సో మెయిన్ అదే చూద్దాం, ఏమైద్దాం. కొంచెం కేర్ఫుల్గా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. కేర్ఫుల్ ఉన్నాయి, మన కేర్ఫుల్లో మనం ఉండాలి. ఎందుకంటే మనం వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వచ్చేది ఆపలేం, కానీ మన సేఫ్టీలో మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నామంటే అంతవరకు గట్టెక్కుతాం. ఈ ఒక్క నెల గడిచిందంటే నెక్స్ట్ మంత్ నుంచి ఎండాకాలం ఉంటుంది, తలకాయ నొప్పి ఉండదు. ఎండలు కొడతాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎండ వల్ల పెద్ద ఎఫెక్టివ్ ఏమనిపించదు, కానీ అంత ఉంటుంది. ఎఫెక్ట్ ఉంటుందా అంటే అంతగా దీనంత ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. దీనిలో వాడినంత ఇబ్బంది ఘోరంగా ఏమి ఉండదు. ఎండ కొడుతుంది, చెమటలు వస్తాయి, ఉడకపోతుంది, మనిషి కొంచెం బాడీ వీక్ అయితే తప్పించి అంటే బాడీ వీక్ అంటే నువ్వు కొద్దిగా ఈ షిఫ్ట్ వేసే వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను బ్రేక్ డ్యూటీ వేసుకోవాలి. నార్మల్గా రెగ్యులర్ డ్యూటీ ఉన్న పెద్ద అంటే లోపల ఇన్సైడ్ ఆఫీసులలో మాల్స్లలో వేసేటోళ్ళకి ఏం ప్రాబ్లం, అవుట్ సైడ్ వేసేటోళ్ళకు వాళ్ళకి ఎటు చేసిన ప్రాబ్లం ఉంటుంది. కానీ అది వేరు. అది మన బాడీ ఎత్తలేం కాబట్టి